పేరెంట్స్ చెప్పినట్టు వింటున్నారా? గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. బాగా కష్టపడండి, బాగా చదవండి. మీ తల్లిదండ్రులకి, పాఠశాల యాజమాన్యానికి, టీచర్లకి మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారా? గుడ్. గ్రామంలో స్కూల్ నడపడం చాలా కష్టం. మన రాంబాబు సార్ గారు చాలా కష్టపడి ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ టౌన్లో ఉన్న స్కూల్స్కి పోటీగా వెరైటీలు, కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా సమకూరుస్తూ మంచి మంచి విద్యా విధానాలతో చాలా చక్కగా నడుపుతున్నాడని మాకు రావడంతో అర్థమైపోయింది. పిల్లల కూడా డిసిప్లిన్ కూడా చాలా బాగుంది. వే ఆఫ్ టాకింగ్, ఇంగ్లీష్ స్పీచ్ కూడా బాగానే ఉంది, బాగానే మాట్లాడుతున్నారు. ఇట్లాంటి స్కూలు మన విలేజ్లో ప్రారంభించి మనకి అందిస్తున్నందుకు మన రాంబాబు సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అందరం, పేరెంట్స్, పిల్లలు, టీచర్స్. ముందుగా ఎందుకంటే ఒక పల్లెటూరులో స్కూల్ స్థాపించి నడపడం అనేది చాలా కష్టంగా ఉంది ఈరోజు. అటు పరిస్థితుల్లో కూడా పేరెంట్స్, టీచర్స్ కోఆపరేషన్స్ తోటే ఇవాళ స్కూల్ నడుపుతారు. అదేవిధంగా చాలా మంచిగా టీచర్స్కి ఒకటే నా సలహా, టీచర్స్ కష్టపడితేనే స్కూలు అభివృద్ధి వస్తుంది. అందుకని టీచర్స్ వర్క్ కష్టపడి ఇంట్రెస్ట్గా ఇష్టంతో చేయండి. దట్ ఈస్ మై సజెషన్ టు టీచర్స్. పిల్లలు కూడా ఇష్టంగా చదువుకోండి, కష్టంగా చదువుకోవద్దు, భయపడద్దు. ఏదో ఒక గోల్ పెట్టుకోండి, గోల్కి రీచ్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఎప్పుడు భయపడద్దు, భయపడితే ఏది సాధించలేం. ఓకేనా? కష్టపడతారా? ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలి. సాధించినప్పుడు ఎవరు సాటిస్ఫై అవుతారు? మీ తల్లిదండ్రులు సాటిస్ఫై అవుతారు. మా అబ్బాయి పెద్ద ఇంజనీర్ అయ్యాడు, పెద్ద డాక్టర్ అయ్యాడు, మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, ఇంజనీర్ చదువు చెప్పుకుంటారు లేదా? అందుకని మీరు కూడా బాగా కష్టపడి మీ తల్లిదండ్రులకి, చదువు చెప్పిన టీచర్స్కి, మీ స్కూల్ స్థాపించినటువంటి కరస్పాండెంట్ సార్ అయినటువంటి రాంబాబు గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.